శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం గురుదేవ. నమస్కారం అండి అజయ్ గారు. గురుదేవ, ఈ మధ్య కాలంలో నేను ఆంధ్ర ట్రావెల్ చేయడం జరిగింది. ఈ క్రమంలో నేను బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు కొండపై ఎక్కడ కానీ వచ్చినా కానీ క్రాస్ సింబల్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో మనం ఎక్కువ చూస్తుంటాం. ప్రతి కొండపైన శిలువ కనిపిస్తుంది. అది నిజంగానే వాళ్ళ భూమే? అది ప్రభుత్వ భూమే? అసలు ఎందుకు ప్రతి కొండపైన శిలువలు కనిపిస్తున్నాయి? అంటే శిలువ పెట్టేస్తే క్రిస్టియానిటీ వచ్చేస్తుంది అనుకోవడం తప్పు. క్రిస్టియన్గా మారిపోతాడు అనుకోవడం తప్పు. శిలువ అనేటటువంటిది మనకి క్రిస్టియానిటీకి సింబల్ కాదు, అది హోలీనెస్కి సింబల్. అది ప్యూర్ సోల్, ప్యూర్ స్పిరిట్, సుప్రీం కాన్షియస్నెస్, ఆ చైతన్యానికి ప్రతీక. అది దాన్ని అగౌరవపరచడమే వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ తగిలిచ్చేసి. ఇప్పుడు క్రీస్తు దేవాలయము అంటున్నారు. అక్కడ మనం చూస్తే క్రీస్తు ఏంటి, దేవాలయం ఏంటి? దేవాలయం అని పేరు పెడుతున్నారు, హిందూ వర్డ్స్ వాడుకుంటున్నారు. ఇప్పుడు ఈ శటగోపురం పెడతాం కదా, ఆ శఠారి వాళ్ళకు కూడా పెడుతున్నారు. అక్కడ అగరత్తులు వెలిగిస్తున్నారు. ఇంతకుముందు ఓన్లీ క్యాండిల్స్. ఇప్పుడు దేవాలయం తీర్థం ఇస్తున్నారు. వైజాగ్లో ఒకటి ఉంది, వైజాగ్ కొండ మీద. అక్కడ మా క్రీస్తు దేవాలయము, అక్కడే హిందూ దేవాలయం ఉంది, ముస్లిం దేవాలయం ఉంది, చర్చ్ ఉంది. ఈ చర్చ్లో తీర్థం ఇస్తున్నాడు. ఇదేమిట్రా బాబు తీర్థం ఇస్తున్నాడు అనుకుంటే శటకోపం పెడుతున్నాడు సేమ్. అలాగే ఇవన్నీ ఏంటంటే మనుషులు పెట్టుకున్నవి, అందువలన జీసస్కి సంబంధం లేదు ఇది. సో జీసస్ ఏంటంటే అదొక మతము, దానికి ఆయన ఒక దేవుడిగా క్రైస్తవులు భావిస్తూ వస్తున్నారు. అండ్ కాన్షియస్నెస్ అనేది క్రిస్టియానిటీకి కాన్షియస్నెస్, ప్యూర్ కాన్షియస్నెస్గా భావిస్తూ వస్తున్నాం. అండ్ మనందరం కూడా హిందువులం. మరి మనం తప్పకుండా అన్ని మతాలని మనం రెస్పెక్ట్ చేస్తాం. అందువలన కానీ వీళ్ళు ఇలా చేసే పిచ్చి వేషాలు వీటి వల్ల మరి మనకి లలిత్ కుమార్కి, వీళ్ళకి కరుణాకర్ సుగ్గున, అమర ప్రసాద్ వీళ్ళందరికీ మండుద్ది, రాధా మనోహర్ దాస్ వీళ్ళంతా మండి మరి వాళ్ళు అంటున్నారు. లేకపోతే పాపం వాళ్ళు కూడా అనేవారు కాదు ఫస్ట్లో. అసలు దే యూస్ టు రెస్పెక్ట్ ఈక్వల్లీ అనమాట. సో కౌండిన్య అపరాజిత అనే ఒక అమ్మాయి ఈ మధ్యకాలంలో హిందూయిజం గురించి, అలాగే సత్యభామ యూటర్న్ తీసుకున్నామని ఆవిడ వీడియోలు చెప్పడము, ఇలా అన్నమాట. సో ఇవన్నీ కూడా హిందూగా ఉన్నప్పుడు మనం, ఇది హిందూ దేశమైనప్పుడు మనము అన్ని మతాల వాళ్ళు ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. హిందూ డామినేటెడ్ వాటర్స్ ఎక్కువ. సో మనము టెంపుల్స్ అనేటటువంటి కడుతున్నారు, బాగానే ఉంది. నువ్వు అన్నట్టుగా అక్కడ కొండల మీద సిలువలు వేసేయడము పెట్టేసి ఇది ప్రభుత్వ భూమా, లేకపోతే చర్చిలు ఆక్యుపై చేసేస్తున్నారు అంతే. కొండలు అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, కొండలు అనేటటువంటి గవర్నమెంట్ ల్యాండ్స్ అవి. సో అసైన్ ల్యాండ్స్. ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ అక్కడ దగ్గర, సంఘీ దగ్గర, అబ్దుల్లా మెట్ అని ఉంటాయి. అక్కడంతా కూడా కొండలు ప్యూర్ గవర్నమెంట్ ల్యాండ్స్, అసైన్ ల్యాండ్స్ ఉంటాయి. అలాగే గుంతకల్లు ఇలాంటివన్నీ చోట కూడా వజ్రాలు ఏరుకుంటారు. అవన్నీ అసైన్ ల్యాండ్స్. ఎవరిష్టం వచ్చిన వాళ్ళు పండించుకుంటూ ఉంటారు. సో అటువంటి ల్యాండ్స్ని వీళ్ళు ఏం చేస్తారంటే, క్రీస్తు మీద భక్తి కాదు వీళ్ళు, దాన్ని కబ్జా చేయడం కోసం కొంతమంది ప్రబుద్ధులు ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో దీన్ని మనం పట్టించుకోని అవసరం లేదు. ఆ కాలంలో కూడా మనకి ఇప్పుడు తాడేపల్లిగూడెం, పెంటపాడు అటు ఊర్లలో మామూలుగా ఈ క్రిస్టియన్ సభలు జరిగేవి. అండ్ స్ప్రే చేస్తారు, ఇవన్నీ కూడా చేస్తారు. అండ్ ఇలా మనము మతం మార్పిడి చేసుకోమని చెప్పేసి మతంలోకి వచ్చాడు అని అడుగుతారు. అలాగే బైబిల్ దాన్ని ఏమంటారంటే, ఇప్పుడు దేవుడు మతం మారిన తర్వాత నాకు ఇవి జరిగినాయి, అవి జరిగినాయి, నాకు వెంటనే అయిపోయిందని టెస్ట్ మాన్యువల్స్ చెప్తూ ఉంటారు. దేవుడు అంతా ఒక్కటే, హిందువుకైనా క్రైస్తవుడికైనా. సో గాడ్ కాన్షియస్నెస్ గురించి తెలియని వాళ్ళు అలా మతాలు విడదీసుకొని చెప్తారనమాట. సో జీసస్ క్రైస్ట్ ఎప్పుడు అట్లా చెప్పలేదు. ఇప్పుడు వీళ్ళు చెప్తారు ఏమని, దుర్గమ్మనేమో దెయ్యమని, భూతమని చెప్పేసి ఇట్లా పిచ్చి పిచ్చి వాగుళ్ళు. సో ఇదంతా పాస్టర్ల ఇదనమాట. ఆ పాస్టర్లను కూడా పాపం మనం పంతులు గారులనే అంటాం. ఓన్లీ దేవుడి పేరు చెప్పి బతుకుతున్నారు కదా అని సాఫ్ట్ కార్నర్తో ఉంటాం. కానీ వీళ్ళు ఎక్కువ మంది జనాలను పెంచుకోవాలన్న ఉద్దేశంతో ఏదో హిందూ మతం మీద తిడుతూ వస్తూ ఒక లలిత్ కుమార్ని, ఒక రాధా మనోహర్ దాస్ని తయారు చేశారు వీళ్ళు. సో ఆ విధంగా
ఇవన్నీ కూడా జీసస్ మీద ప్రేమ కాదు, ఇవన్నీ సిలువలు. అండ్ క్రైస్తవ రాష్ట్రం కింద మార్చాలనుకుని అనుకున్న అవన్నీ అవ్వవన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు అనిల్ గారు ఉన్నారు. ఇప్పుడు ఆయన ఈ మధ్యన ట్రోలింగ్ చూస్తుంటే నేను చూశాను ఒకటి. మరి మీరు మీ వరకు వచ్చేసరికి షర్మిలా గారికి ఆపరేషన్ ఎందుకు చేయించారు మీరు? మీరు హాస్పిటల్లో చేర్చొచ్చు కదా. మీ వరకు వచ్చేసరికి డాక్టర్లు అవసరమా? బయట వాళ్ళకేమో మీరు తగ్గించేస్తారా, ప్రార్థనలతో తగ్గించేస్తారా అని అన్నారు. అంటే పాపం షర్మిలాకి అలా లేదు. షర్మిలా ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ డివోటీ. ఎందుకనంటే ఆమె మెచ్యూర్డ్ డివోటీ. ఒక హిందూ మతాన్ని అనడం కానీ ఇలాగే ఏం చేయదు. అండ్ ఫెయిత్ అంతే తనకి. ఏంటి, దేవుడి మీద ఫెయిత్ ఆ రకంగా ఉండాలి. ఇప్పుడు మతాన్ని మార్చమని ఎప్పుడు షర్మిల ఎక్కడన్నా మార్చడం చూసారా? నెవర్. వాళ్ళ అన్న జగన్ మీద ఉంటే ఉండొచ్చేమో, కానీ ఇది ఆయనేమి ఇండైరెక్ట్గా ఈ క్రైస్తవుల మీద కేసులు పెట్టలేదనో ఇంకోటనో అలా ఉండొచ్చు, కానీ షర్మిల మీద ఎప్పుడూ లేదు. మరి వాళ్ళ హస్బెండ్ మరి పాస్టర్ కాబట్టి అతను మరి అడుగుతారు, జనం అడుగుతారు. కాబట్టి ఆ విధంగా ఈ సిలువలు ఇవన్నీ కూడా ప్రజలు ఆక్యుపై చేసేయడానికి, ల్యాండ్స్ ఆక్యుపై చేసేయడానికి, చర్చిలు కట్టడానికి. చర్చిలు కడితే వస్తాయా నాయన? దేవాలయాలు చర్చిలు కడితే రావు. కాన్షియస్నెస్ అనేది తెలుసుకోవాలి, మానవత్వం మేల్కొల్పాలి. ట్రూ క్రిస్టియన్ అంటే ఏంటి? యూనివర్సల్ బ్రదర్హుడ్ ఇస్ ట్రూ క్రిస్టియన్. నిజమైన క్రైస్తవుడు ఎవరు ఇవి చేయరు. ఇవి అవతల మతాన్ని కించపరచరు, బ్రదర్హుడ్ని పెంచుతారు. కాబట్టి వీళ్ళన్నీ మెచ్యూరిటీ లేని వాళ్ళు చేసే పనులు ఇవన్నీ.